ఎందుకంటే ఇవ్వాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మీ లెవెల్ వేరు, మీరు ఇంత పెద్ద ఇష్యూని మీరు క్రెడిట్ అవుతుంది. ఎట్లా వాళ్ళు కొట్టి నువ్వు పర్మిషన్ ఇవన్నీ 130 సంవత్సరాలు ఇది 130 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాల ఈ కినాలు లేదు అంతకుముందు కినాలు లేదు. నేను పుట్ట 10 సంవత్సరాల తర్వాత కినాలు వచ్చింది. ఎట్లా మీరు మొన్న చేపించినప్పుడు మీరు ఉన్నారు కదా సమ్మర్లో ఆ కినాల్ను అట్టు అది ఏం చెప్తారు? ఏమన్నా చేపించారు? లక్షల పైసలు మీరు వృధా చేస్తున్నారు ప్రజాధనాన్ని. లక్షలు ఏం చేయలే ఇటు నూనె వేస్తే ఇంకో పెయ్యంతా స్నానం చేసి లేదు, ముఖం కడుక్కొని పడేసుకుంటూ చేస్తే మీరు తూతూ మంత్రంగా పనులు చెప్పి ఇబ్బంది. వాటర్ ఎక్కడ కూడా ఆగదంటే సార్లు కూడా పెడతాయి. ఏ అధికారి కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కడైపోయినా మేము 10 మంది ఉన్నాం. ఈ గారు కూడా రమ్మంటే సబ్జెక్ట్ అర్థమైతే డిసిజన్ తీసుకోండి. డిసిజన్ లేరు కదా. అది మీరు లో లెవెల్లో గేట్ పెడతారు అంటున్నారు. పెడతా అంటలేడు. మీరు పెడతా నేను పెడతా నా జిందారు అంటలేదు. పెడతారు అంటున్నావు. ఎవరు నమ్ముతారు కానీ నమ్మలేరు కదా. ఎందుకంటే మీరు పెట్టాము అంటే మళ్ళీ ఏడు బ్రేక్ అవుతుంది. మీరు ఇన్ని ఉంటారు కానీ మీకు ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి ఈజీ గారి చేతిలో జనరల్ ఫండ్ ఎంత ఉన్నా పెట్టుకోవచ్చు. కానీ మీ ఈజీ గారు చెప్తే భరోసా కలుగుతుంది. మీరు చెప్తే కష్టం అవుతుంది. మీకు చెప్పరాదు పాపం. మీరు చెప్పినా కూడా ఇబ్బంది అవుతుంది మీకు. మరి మీ ఈ గారు పబ్లిక్ ఉన్నారు సార్. మీరు ఈ గారు మీరు ఏం చేస్తారో చేయండి సార్. మాకు నష్టం జరగకుండా చూడాలి. మాకు నచ్చనెల్లాపూర్ వాళ్ళకు కూడా నష్టం జరగకుండా చూడాలి. మీకు కడెంగా ఆయకట్టు కింద రైతులు ఎంత ముఖ్యమో, ధర్మస్టేట్లో ఉన్న రైతులు ఎంత ముఖ్యమో, నచ్చనెల్లాపూర్లో ఉన్న రైతులు కూడా అంతే ముఖ్యం. దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారో చేయండి. ఏం చేస్తారో కూడా మాకు చెప్పండి. అగ్రిమెంట్ రూపంలో మాకు రాసియండి. రాతపూర్వకంగా మీరు మాకు రాసిస్తే అప్పుడు దానికి సంబంధించి అప్పుడు మేము అంతా మాట్లాడుకున్న తర్వాత మాకు అగ్రి అయితే అప్పుడు మీరు ఏం చేస్తారో చేయండి. అక్కడ ఏం చేస్తామంటే ఇది పర్మనెంట్ ఒక పెద్ద పైప్ పెడతాం. మీటర్ తీసుకున్నాం కదా, మీటర్న్నర తీసుకున్న తర్వాత ఒక పైప్ పెడతాం. ఒక స్లూయిస్ లాగా తయారు చేస్తాం. దాన్ని మనకు ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఉంటుందో అప్పుడు ఆ పైప్ ఓపెన్ చేసేసి నీళ్ళు బయటికి పంపించేద్దాం. కడం కూడా నిండాలే కదా మనకి, ఒకటే కాదు కదా. అక్కడ పైప్ పెట్టిన తర్వాత దానికి ఒక షట్టర్ పెడదాం. షట్టర్ పెడితే మనకు ఎప్పుడైతే అవసరమయ్యో, ఇప్పుడు పల్లెగొట్టు అవసరం ఉండదు కదా, పర్మనెంట్ సొల్యూషన్ పెట్టేద్దాం. ఒక పైప్ పెట్టేసిన తర్వాత పైప్లోకి వెళ్ళి ఓపెన్ చేసేస్తే నీళ్ళు అటుకుపోతుంది. క్లోజ్ చేసుకున్నామంటే మనం వాడుకోవచ్చు. అట్లా తయారు చేద్దాం అనుకుంటాం. అది కూడా బాగానే ఉంటాయి. కానీ అంటే ఇప్పుడు చేయడంలో చెప్పడంలో మళ్ళా తేడా ఉండదు సార్. అంటే ఇంతకుముందు జరిగింది కాబట్టి ఇప్పుడు లేరు అని ఒకప్పుడు ఇట్లా ఉండేనా? మేమే కదా చేయించాం. అప్పుడు ఇట్లా ఉండేనా విఆర్? ఇట్లా లేకుండా మరి మిషన్ కాకతీయాలు చేయించింది మేమే. 2 గంటల్లో అక్కడ తూమెత్తిపోతుంది. ఇప్పుడు సంజయించింది అదే కదా. ఓకే, కానీ కంపల్సరీ మీరు చేస్తారా? కంపల్సరీ కింద ధర్మాస్పేట తలుపులు పెడతారు. ఓకే, మేము ఉండము, మేము చూడం, వాళ్ళు రారు, వీళ్ళు చూడరు. వాళ్ళు ఏంటంటే నైట్ వచ్చి తలుపులు లేపేసి పోతారు. ధర్మాస్పేట కంపల్సరీ లేపుతారు. ఎందుకు లేపుతారు? ఉన్న వాటర్ సార్ మీరు లేపుతారు అంటే మీరు లేపితే మీరు మళ్ళీ వాటర్ తీసుకొస్తారు. ధర్మాస్పేటలో వస్తారు వాళ్ళు పలగొట్టి నిన్న మధ్యాహ్నం 3 గంటల మధ్య వచ్చిండ్రు. ఆకులు వచ్చాన ఆ నరకయ్య వచ్చిండ్రు. మళ్ళీ కాలమీలో ఇంజనీరు జయవాళ్ళు ఎవరు వచ్చిండ్రు. ఈ సార్ కొన్నాడు. సార్ ఇది తీయకుండి, తీస్తే మాకు ఇబ్బంది అవుతాడు గల్మెక్కదని కూడా చెప్పినాం. చెప్తే లేదు తీస్తామని. ఆకులు వచ్చాను నా మంచి ఏమనంటే ఆ బిర్లు కాడికి వెళ్ళి 3 మీటర్లు లోతు కొడితే 4 మీటర్లు వెడల్పు కొడితే పోతాయి నీళ్ళు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు గొడవ వేసుకున్నారు. ఒకటి
లేదు తీర్థం అయితే మీరు ఎట్లయితే మీరు చూస్తామని చెప్పన్నాం లొల్లు పెట్టుకొని వెళ్ళిపోయి నేను ఇక అంత మందం నిన్నది చేసేది ఈ వానాకాలం అంటే ఇట వానలు కొడితే చెరువు నిండింది మేము నీళ్ళు కావాలని పోలేదు ఒక రెండో పంట చేస్తే మాకు సపోజ్ ఏంటంటే ఆడ కాలువన వంటే ఒక 3 రోజులు వంటే చెర్లకు వస్తాయి మళ్ళీ అది కూడా సారంగపుర పళ్ళు లింగాపుర పళ్ళు వాళ్ళు గేట్లు అయిపోయినా ఒక బొట్టు రావు మాకు ఆ బాధ ఎందుకంటే ఇది వాళ్ళు కొట్టదు మళ్ళీ రెండో ధరమే పడ్డోళ్ళు ఇప్పుడు వచ్చిండ్రా వాళ్ళు ఇట్లా ఉంటారు వాళ్ళు మేము పోతే నీళ్ళు వస్తాయి లేకపోతే వీళ్ళు వినరు అది కష్టపడితే మాకు నీళ్ళు ఇంత పంట లేకపోతే వీళ్ళు ఇవ్వకపోతే నీళ్ళు మాకు పంటలు కూడా వండాయి అధికారులు ఇది కూలగొట్టేసి ఏం చేస్తా అంటారు మరి ఇదా మా ఇష్టం అన్నట్టు మాట మేము కట్టిస్తామంటున్నారు కట్టియరు మీరు మాకు ఒక లీటర్ కావాలా లీటర్ అది ఇచ్చి తీసుకోండి అని చెప్తున్నారు కూలగొట్టడానికి కారణం ఏం చెప్తారు వాళ్ళు కడెం సరుకు నీళ్ళు పోవాలంటున్నారు దీనిలోకెళ్ళా మరి ఇన్ని రోజులు అన్ని జూన్ నుంచి ఇంతవరకు నీళ్ళు రాలేదు 15 రోజులు సన్ని వస్తున్నాయి నీళ్ళు మరి అప్పుడు ఎందుకు చూసుకురాలి ఈ మాట ఇప్పుడు మధ్యాహ్నం ఎందుకు వస్తున్నాయి మీకు ఈ నీళ్ళతో నిండుతాడు కడం ప్రాజెక్ట్ సార్ అంటుడు వానీళ్ళతోటే పంటలు మాకు ఇవి కినాలు ఒకటి జినకరెడ్డి పొలం కాడికి వెళ్ళి గేట్ల రాక 4 బిట్ల ఎత్తున్నది పలుకొట్టి తీస్తే వీళ్ళకు లింగపురంలో కూడా ప్రాబ్లం కాదు ఎవరు కాదు ఇటు పోతే నీళ్ళు ఇటు పోతే అటు పోతే అటు పోతాయి కానీ ఆడ తీయలేక ఇది ప్లాన్ వేసిన లెక్క ఇది ఇద్దరు కలిసి 2 3 సార్లును ఆకు లచ్చన్న టోపడు అంటే నరసయ్య